నమస్తే, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మీ అందరికీ తెలుసు, ఎప్సెట్ కౌన్సిలింగ్ హడావుడైతే స్టార్ట్ అయిపోయిందండి. జూన్ 19 నుంచి 28 వరకు మనకి రిజిస్ట్రేషన్స్, స్లాట్ బుకింగ్స్ ఇవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏం ఓపెన్ చేస్తే ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, ఓకేనా? ఎందుకంటే రిజిస్ట్రేషన్ టైంలో మీరు చేయకూడని పనులు కూడా చాలా ఉంటాయి, ఓకేనా? రిజిస్ట్రేషన్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్ నెంబర్. మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇస్తారో మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబరే యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి కామెంట్స్ కూడా చాలామంది చేశారు, మొబైల్ నెంబర్ మిస్ అయింది, పొరపాటుగా వేరే నెంబర్ ఇచ్చేసాము, అది ఇప్పుడు మాకు అవైలబుల్గా లేదు అంటే దానికి ఓటీపీ వస్తుందండి, ఓకేనా? రిజిస్ట్రేషన్ టైంలో ఆ ఓటీపీ ఎంటర్ చేయగలిగే నెంబర్ మాత్రమే ఉండాలి. మీరంతా అంటే మొబైల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఏవైతే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయో వాటికి కాల్ చేసి సొల్యూషన్ అడగాలి. అంతకు మించి మనకి దారి లేదు. హెచ్ఎల్సి మనం బుక్ చేసుకోవాలి అన్నా ఏమైనా కానీ ఆ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? మనం ఒకరికి రిజిస్ట్రేషన్ చేస్తూ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి, ఓకేనా? మీ అందరికీ తెలుసు, ఫస్ట్ మనం tgepset.nic.in ని ఓపెన్ చేస్తాం. దాంట్లో మనం వెళ్తే కనుక మనకి కౌన్సిలింగ్కి సంబంధించి స్లాట్ బుకింగ్స్ ఇవన్నీ కనిపిస్తే ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. సో పే ప్రాసెసింగ్ ఫీజ్ మీద మనం క్లిక్ చేయాలి. మనకి క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. TGEPSET 2026 ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. ఇలా అయితే మనకి లాగిన్ చేయండి అంటూ కనిపిస్తుంది కదా. సో మనం లాగిన్ చేద్దాం. TGEPSET హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత TGEPSET రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి సర్టిఫికెట్స్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎంటర్ ఇమేజ్ వాల్యూ అని ఉంది కదా, అంటే మనకి ఇక్కడ ఏవైతే లెటర్స్ కనిపిస్తున్నాయో క్యాప్చా అంటాం కదా, ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకే? నెక్స్ట్ ఏం చేయాలంటే పే ఫీ ఆన్లైన్ కనిపిస్తుంది కదండి, దాన్ని అయితే మనం క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం పేమెంట్ చేద్దాం, ఓకేనా? పేమెంట్ చేయడానికంటే ముందు మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబరు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబరు, కాస్ట్ సర్టిఫికేటు, క్యాండిడేట్ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ జెండర్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఏరియా ఏంటి, రీఎంబర్స్మెంట్కి ఎలిజిబులా, ఇదైతే మాత్రం అందరికీ నో అనే వస్తుంది, కంగారు పడకండి. ఇక్కడ ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో అని కనిపిస్తుంది కదా, అలాగే క్యాస్ట్, ఓసీ వీళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ నో అనే కనిపిస్తుందండి. ఇంకా ఎప్పుడు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఎంసెట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి, ఓకేనా? మీరు స్పోర్ట్స్ గేమ్స్ కోటాకి, క్యాప్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఈ కోటాకి, ఎన్సీసీ కోటాకి ఎలిజిబుల్ ఏంటి అనేది అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి, ఓకేనా? రిమార్క్స్ వచ్చేసి అందరికీ ఇంటర్ అనే ఉంటుంది. నెక్స్ట్ మనం డీటెయిల్స్ ఎంటర్ చేసుకుందాం. మీరు ఏదైతే కొత్తగా తీసుకుంటారో ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు ఇవన్నీ కూడా కొత్తగా తీసుకున్న ఉండాలండి. అంటే ఏప్రిల్లో తీసుకోమని ఏవైతే మనకి డాక్యుమెంట్ లిస్ట్లో ఇవ్వడం జరిగిందో అవన్నీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఓకే? తర్వాత మీరు మీ మెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. దాని తర్వాత ఏం చేయాలి అంటే, యాక్చువల్గా అందరికీ అన్ని రకాల సర్టిఫికెట్స్ ఉండవు, ఏవైతే అప్లికేబుల్ ఉంటాయో అవి మాత్రమే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఓసీ జనరల్ కేటగిరీలో పెట్టే విద్యార్థులకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉండదు, ఓకేనా? ఈడబ్ల్యూఎస్కి అప్లై చేస్తే బట్ ఈడబ్ల్యూఎస్ అనేది ఉంటుంది. మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ నెంబర్ కూడా వేయండి, ఓకే? తర్వాత డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఎవరైతే డిక్లరేషన్ బాక్స్ క్లిక్ చేస్తారో తర్వాత సబ్మిట్ కొట్టండి, ఓకే? సబ్మిట్ కొట్టిన తర్వాత మనం ఇప్పుడు పేమెంట్ పే చేయాల్సిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఎవరెవరెంత పే చేయాలి అంటే, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి మీరు 600 రూపాయలు అయితే పే చేయాలి. ఇక అదర్ కేటగిరీ విద్యార్థులు వచ్చేసి 1200 రూపాయలు అయితే పే చేయాలంటే, డెబిట్ కార్డు లేదు అంటే క్రెడిట్ కార్డు లేదు అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే మనం పేమెంట్ చేయగలుగుతాము. ఈ కార్డ్స్ ఏవి మా దగ్గర లేవు అంటే ఎవరైనా హెల్ప్ తీసుకోండి, ఓకేనా? ఆ 1200 లేదు అంటే 600 మీరు క్యాష్ ఇచ్చేసి ఆ డెబిట్ కార్డో క్రెడిట్ కార్డో తీసుకోండి. ఎందుకంటే అందరి పిల్లల దగ్గర ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఇంకా ఇంటర్మీడియట్ స్టాండర్డ్సే కాబట్టి. బట్ అందరికీ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటే బెస్ట్. మీరు బ్యాంక్ అకౌంట్ కొత్తది తీసుకోండి. ఎందుకు అంటే ఈ రియంబర్స్మెంటు కొంతమందికి ఏంటంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా వస్తాయండి. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మీ అకౌంట్లోనే పడతాయి. అండ్ కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 ప్రకారం డబ్బులు కూడా రియంబర్స్మెంట్ ఫీజులు కూడా
మన అకౌంట్లోనే పడతాయి కాబట్టి పిల్లలందరికీ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు మన హాల్ టికెట్ నెంబర్ అండ్ ఆటోమేటిక్గా వస్తుంది, ర్యాంక్ ఎంత వచ్చింది కూడా వస్తుందండి. ఓకేనా. ఇక క్యాస్ట్ డీటెయిల్స్ ఉంటే వస్తాయి. అందరికీ ఓసీ విద్యార్థులకి అయితే క్యాస్ట్ డీటెయిల్స్ ఏమీ ఫెచ్ అవ్వవు. ఇప్పుడు మనకి ఆ డీటెయిల్స్ ఫౌండ్ అయినాయా లేదా చెక్ చేసుకోండి. మీ పేరు వచ్చిందా, ఓకేనా, ఇన్కమ్ ఎంత ఉంది, ఏ టైంలో ఇష్యూ చేశారు, ఈ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి కదా. ఆ స్లాట్ బుక్ చేసుకోవడం మనం చూద్దాం. ఆ స్లాట్ బుక్ చేసుకోవడం కోసం మనం ఆన్లైన్లో ఫీజు అనేది పే చేయాలి. ఇప్పుడు పే ఫీ ఆన్లైన్ కనిపిస్తుంది కదా, దానికంటే ముందు పేమెంట్ ఆప్షన్స్ దగ్గర డిక్లరేషన్ ఆ టిక్ మార్క్ అయితే క్లిక్ చేయాలి. తర్వాత పే ఆన్లైన్ ఫీజు అంటే ఒక ఓకే అని క్లిక్ చేస్తే మనకి ఫర్దర్గా ప్రొసీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర ఏమున్నాయి, స్కాన్ చేస్తారా లేదు అంటే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారా, మీ ఇష్టం అండి. పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓసీ విద్యార్థులు అయితే 1200, ఎస్సీ ఎస్టీ అయితే మనకి 600 రూపాయలు అయితే పే చేయాలి. ఓకేనా. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితేనే మీకు స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడము లేదు అంటే ఇంటర్నెట్ ఇష్యూ వల్ల చక్రాల్లా తిరుగుతూ ఉండడము ఇవన్నీ అయితే కనుక మళ్ళీ మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇంటర్నెట్ మంచిగా ఉన్న ప్లేస్లో కూర్చుని అయితే మీరు ప్రాసెస్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. కొంతమంది మొబైల్ ఫోన్స్లో చేస్తారు, మొబైల్లో చేయడం కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్ అండి. మంచి ఇంటర్నెట్, మంచి ఈ ఇంటర్ఫేస్ అనేది మీకు క్లియర్గా కనిపించే ప్లేస్లో కూర్చుని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, రెస్పాండ్ డీటెయిల్స్ సేవ్డ్. మనకి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం లేదు అంటే సేవ్ చేసుకోవడము, ప్రింట్ తీసుకోవడము కూడా నేర్చుకోవాలి. ఇంకా ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ సేవ్ చేసుకోండి, పేమెంట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అని సేవ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ కూడా ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండాలి, ప్రింట్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్లాట్ బుకింగ్ కోసం కొన్ని ఇక్కడ 5 డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా, అవేంటో చూద్దాం. స్లాట్ బుకింగ్, సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైం. స్లాట్ బుకింగ్ అంటే ఏంటండి? స్లాట్ బుకింగ్ అంటే మనం హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. చాలా హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. మన ఇంటికి ఏం దగ్గరగా ఉంది, మనం వెళ్ళడానికి ఏది వీలుగా ఉంది అనే దాన్ని బట్టి మనం హెల్ప్ లైన్ సెంటర్ని బుక్ చేసుకుంటాం. డేట్ టైం కూడా సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ స్లాట్ బుకింగ్ ఈజ్ కంపల్సరీ ఫర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్గా జరిగే ప్రాసెస్. ఆంధ్రాలో అనుకోండి ఆన్లైన్లో చేస్తారు కాబట్టి అక్కడ మనం సేవ్ చేసుకోవాలి ప్రతి డాక్యుమెంట్ని. ఇక్కడ ఏంటంటే జిరాక్స్లు తీసుకోవాలి, ఒరిజినల్స్ కూడా మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి. సో మనం మాన్యువల్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంకా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే నేను డైరెక్ట్గా అటెండ్ అవ్వాలా? ఎస్, మీరే డైరెక్ట్గా అటెండ్ అవ్వాలి. మీకు బదులుగా ఎవరు వెళ్ళడానికి ఉంటుందండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా మినహాయింపులు అయితే ఇవ్వరు. ఓకేనా. మీరే అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఫిజికల్గా. నెక్స్ట్, ద క్యాండిడేట్ హ్యాడ్ టు అటెండ్ ఎట్ ది సెలెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్ ఆన్ ది డేట్ ఆర్ టైమ్ బుక్డ్ త్రూ స్లాట్ బుకింగ్. సో మనం ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ బుక్ చేసుకుంటామో ఆ డేట్లో ఆ టైంకి మనం బుక్ చేసుకున్న టైంకి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ద క్యాండిడేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ ది అదర్ దాన్ సెలెక్టెడ్ హెచ్ఎల్సి. మీరు ఒక చోట బుక్ చేసుకుని ఇంకొక చోటకు వెళ్తాను అంటే కుదరదు. మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ని బుక్ చేసుకున్నారో, నథింగ్ బట్ రిజర్వ్ చేసుకున్నారో ఆ ప్లేస్కే వెళ్ళాలి, ఆ టైంకే వెళ్ళాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ 10 minutes బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది ఆప్టెడ్ స్లాట్ టైం. మీరు ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ స్లాట్ కంటే ఒక 10 to 15 minutes బిఫోరే ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా. ఎందుకంటే చాలామంది పిల్లలు ఉంటారు, చాలా హడావుడవ్వచ్చు. మీకంటే ముందు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళది డిలే అవ్వచ్చు. ఓకేనా. లేదంటే తొందరగా అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి మీరైతే కంపల్సరీ ముందే ఒక 10-15 minutes ముందే ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ యువర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ అండ్ ది వెబ్సైట్ గెట్స్ డిస్కనెక్టెడ్ బిఫోర్ పేమెంట్ రిసిప్ట్ జనరేషన్, యువర్ బ్యాంక్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రిపోర్ట్ ది పేమెంట్ విత్ ఇన్ 1-2 working days. Therefore, please wait for 1 or 2 days and recheck the same using the online payment status using the pay processing fee link. ఇప్పుడు కనుక ఇందాక మాట్లాడుకున్నట్టు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని ఎవరికైనా రాకపోతే ఆ పేమెంట్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది తెలియని సిచ్యువేషన్లో ఉంటాం మనం. ఓకేనా. బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఏవైతే డెబిట్ అయిన డబ్బులు రిటర్న్ చేయడానికి కూడా 1-2 working days అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఈ ఫ్రైడేనో సాటర్డేనో పేమెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే 1 or 2 కాదు 1 or 3 working days టైం పట్టే అవకాశం ఉంటుంది. ఫెస్టివల్స్కి ముందు చేసే వాళ్ళు కూడా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే బ్యాంక్స్కి చాలా హాలిడేస్ ఉంటాయి, అవన్నీ మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి వర్కింగ్ డేస్లోనే చేసుకోవడానికి చూడండి.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పేది, ఇలా డిస్కనెక్ట్ అయినప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అని రానప్పుడు ఏం చేస్తారంటే వెయిట్ చేయండి, ఓకేనా. సో బ్యాంక్స్ కూడా 1-2 రోజులు టైం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా 1-2 రోజులు ఆగండి. మనకి ఇంకా 28 వరకు టైం అయితే ఉంది, బట్ లాస్ట్ డేట్స్లో చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది తొందరగానే ఫినిష్ చేసుకోవడానికి చూడండి. మీ ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ మీరు బ్యాంక్స్ చెప్పేంత వరకు వెయిట్ చేసినా పర్వాలేదు, టైం ఉంటే. లేదు అంటే పోర్టల్లోకి వచ్చి చెక్ చేసుకోండి. మీరు ఏదైతే పేమెంట్ ఫెయిల్ అయిందనుకోండి ఇప్పుడు, ఓకేనా, డబ్బులు అయితే డెబిట్ అయినాయి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పోర్టల్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. లేదు అంటే 1 అవర్ తర్వాత చెక్ చేసుకోండి, అప్పుడు మీరు బ్యాంక్ని కన్సల్ట్ అవ్వండి, ఓకేనా. లేదు అంటే హిస్టరీలో చెక్ చేసుకున్న సక్సెస్ఫుల్ అని వచ్చిందంటే సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ ఇంటర్నెట్ విషయాల వల్ల ఏమైనా కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. లేదు మనకి బ్యాంక్ స్టేట్మెంట్స్లో కూడా డబ్బులు కట్ అవ్వలేదు అంటే కనుక పేమెంట్ ఫెయిల్ అయినట్టే, ఓకేనా. మళ్ళీ రీఇనిషియేట్ చేయండి, మొత్తం ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు జాగ్రత్త. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ టైంలో ఆ మొబైల్ నెంబర్ ఎవరిదో ఇస్తారు, ఆ ఇంటర్నెట్ సెంటర్ వాడిదో, ఎన్నిసార్లు చెప్పినా అదే పనులు చేస్తూ ఉంటారు. ఆ మొబైల్ నెంబర్ మిస్ అయితే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ నెంబర్ మీదే ఇవ్వండి. ఏమైనా డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్, ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి కదా వెళ్ళి. సో స్లాట్ అనేది బుక్ చేసుకుందాం. ఎలా కనిపిస్తుంది ఏంటి ఇంటర్ఫేస్ ఒకసారి చూద్దాం. చాలా ఆప్షన్స్ ఉంటాయండి, ఓకేనా. ఎందుకంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పిల్లలు ఉంటారు కాబట్టి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఓపెన్ అయింది కదా. ఇక్కడ మళ్ళీ మనం క్యాండిడేట్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు మనం స్లాట్ బుకింగ్ కోసం డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టీజీ ఎప్సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, టీజీ ఎప్సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మనకి ఏదైతే ఇమేజ్ కనిపిస్తుందో క్యాప్చా అవి కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని కూడా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయండి, ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే షో అవైలబుల్ స్లాట్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మనకి అవైలబుల్గా ఉన్న స్లాట్స్ ఏంటో, అంటే ఆల్రెడీ చాలా మంది బుక్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆ బుక్ అయిపోయిన తర్వాత మిగిలిన స్లాట్స్ ఏంటో అన్ని కనిపిస్తాయి, ఓకే. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీజ్ పెయిడ్, ఆల్రెడీ మనం ప్రాసెసింగ్ ఫీజ్ పే చేస్తాం కదా, పెయిడ్ అని వచ్చింది. నవ్ యూ క్యాన్ బుక్ ఏ స్లాట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ అనేది బుక్ చేసుకుందాం. ఇక్కడ మనకి కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్ కనిపిస్తుంది కదా, అది కేటగిరీ మనం ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైనా కావచ్చు, అదర్ దెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, క్యాప్. వీళ్ళందరికీ ఒకటే సెంటర్ ఉంటుంది కదా మాసప్ ట్యాంక్లో, వాళ్ళకి సంబంధించింది వేరు. ఖచ్చితంగా ఈ స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఎవరైనా ఉంటే సెలెక్ట్ కేటగిరీ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఆల్ మీరు సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు స్పెషల్ కేటగిరీ అయితే స్పెషల్ కేటగిరీ అని సెలెక్ట్ చేసుకోండి. మనకి సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అనేది క్లిక్ చేస్తే మనకి ఎక్కడెక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, ఏమున్నాయి అన్నీ కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. మీరు చదువుకుని పెట్టుకోవాలి, ఎందుకంటే మీది ఇప్పుడు నాగర్ కర్నూలు అనుకోండి, పొరపాటుగా మహబూబాబాద్ పెట్టేసుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఏదైతే ఈజీ, కొంతమంది పిల్లలు ఇక్కడ చదువుకుంటారు, వేరే దగ్గరికి వెళ్తారు, ఇప్పుడు హాలిడేస్ అవి ఉంటాయి కాబట్టి ఏదైతే దగ్గరగా ఉందో ఆ హెల్ప్ లైన్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ కాలేజ్ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత, అంటే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ చాలా స్లాట్స్ ఉంటాయండి. ఆ స్లాట్స్ ఏమున్నాయి కూడా చెక్ చేద్దాం. నేను ఇతనికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఈస్ట్ మారేడ్పల్లి సికింద్రాబాద్ ఇదైతే సెలెక్ట్ చేశాను, ఇది హైదరాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి సో ఇతనికి ఈజీ అవుతుందని చెప్పడం వల్ల సెలెక్ట్ చేయడం జరిగిందండి. డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత టైం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు డేట్ టైం సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకి క్యాలెండర్ కనిపిస్తుంది కదా, మనకి 19వ తారీఖు నుంచి స్లాట్ బుకింగ్ స్టార్ట్ అయ్యింది. కానీ 20, 21, 22 మీకు టైం చూపించట్లేదు, అంటే అక్కడ మనకి స్లాట్స్ లేవు. నెక్స్ట్ మనం స్లాట్స్ చూద్దాం. 23, 24 ఇవన్నీ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి అంటే స్లాట్స్ ఉన్నాయని అర్థం. కాబట్టి ఏదో ఒక డేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఎంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత బెస్ట్ అండి, ఒకసారి చూసుకుని చేసుకోండి, ఓకేనా. సో నేను 25వ తారీఖు అయితే సెలెక్ట్ చేశాను. ఈయనకి 25వ తారీఖు ఏ స్లాట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. మీకు మార్నింగ్ 9 నుంచి అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 9 నుంచి 9:30 వరకు మొదటి స్లాట్, ఒక్కొక్క హాఫ్ అన్ అవర్కి స్లాట్స్ ఉంటాయండి. మనకి 11 నుంచి 11:30 వరకు అయితే స్లాట్ అవైలబుల్గా లేదు, ఆల్రెడీ బుక్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ 10:30 నుంచి 11కి అలాగా మనం హాఫ్ అన్ అవర్కి స్లాట్స్ చూడొచ్చు. బట్ మధ్యలో 1 ఆ టైం వరకు మనకి 1 నుంచి 1:30 వరకు మనకి లంచ్ బ్రేక్, అక్కడ స్లాట్ అవైలబుల్గా లేదు. ఇంకా రిమైనింగ్ చాలా స్లాట్స్ ఉన్నాయి. 5:30 నుంచి 6 వరకు ఒక స్లాట్ ఉంది. మొత్తం 16 స్లాట్స్ ఉన్నాయి, ఒక స్లాట్ ఆల్రెడీ బుక్ అయిపోయింది. మనకి ఈయన కోసం
3 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల మధ్యలో ఉన్న స్లాట్ అయితే నేను బుక్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఫైనల్గా అతనికి బుక్ చేసిన స్లాట్. సెలెక్టెడ్ హెచ్ఎల్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, ఈస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్, మనకి హైదరాబాద్ జిల్లా. సెలెక్టెడ్ కేటగిరీ ఆల్. సో స్పెషల్ కేటగిరీ ఉంటే కనుక మీరు ఆల్ పెట్టొద్దు. సెలెక్టెడ్ డేట్ 25/6/2026. సెలెక్టెడ్ స్లాట్ 3 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాలు మధ్యాహ్నం టైంలో అయితే నేను స్లాట్ బుక్ చేశాను. ఇక డూ యూ విష్ టు కంటిన్యూ ఇన్ ఆల్ కేటగిరీ అని అడిగారు కదా, అవును, ఆల్ కేటగిరీలోనే నేను కంటిన్యూ చేస్తాను. ఎవరైనా పిల్లలు స్పెషల్ కేటగిరీ ఉంటే మాత్రం నో కొట్టుకోండి, పెట్టేస్తే బై మిస్టేక్ పెడితే. ఇంకా నాకు వచ్చింది ఏదైతే ఉందో ఎక్నాలజ్మెంట్ లాగా, ఆ ఎక్నాలజ్మెంట్ నేను సేవ్ చేసుకుంటాను. సో మీరు ఏ రకంగా అయినా సేవ్ చేసుకోవాలి. పీడిఎఫ్ ఫార్మెట్లో సేవ్ చేసుకుంటే బెస్ట్. పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. ఇక్కడ నాకు ఏ కాలేజు, ఏ టైము, ఏ స్లాటు అన్నీ కనిపిస్తున్నాయి. విత్ నా నేమ్ ఏంటి, మా ర్యాంక్ ఎంత, పేరేంటి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. ఓకేనా, సో ఇది మొత్తం ఎంటైర్ ప్రాసెస్. ఓకేనా, మీరు దీన్ని ప్రింట్ కూడా తీసుకోండి, బెస్ట్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, మీరు ఏవైతే డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో మన ఛానల్లో ఆల్రెడీ లిస్ట్ ఉంది. ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకువెళ్ళాలి. ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి, 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకువెళ్ళాలి, ఒక సెట్ ఎక్స్ట్రా తీసుకువెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత ఆర్ఓసి కంపల్సరీ తీసుకోవాలి. అక్కడ ఒక ఆఫీసర్ కూడా ఉంటారు, ఆయనతో సైన్ కూడా చేయించుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. ఓకేనా, ఇవన్నీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, బట్ మీరైతే మిస్ చేయొద్దు. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ, అంటే వెరిఫికేషన్ అయిపోతే కానీ కొంతమందికి మిస్టేక్స్ దాచేసి మరీ వెరిఫికేషన్ చేయించుకుంటారు. ఇప్పుడు ఇనిషియల్ తప్పుగా ఉందనుకోండి, వాళ్ళు బై మిస్టేక్ వాళ్ళు స్కాన్ చేసేసినా ఏం చేసినా కానీ మీరు అలాంటి మిస్టేక్స్ చెప్పకుండా ఉండొద్దు. ఎందుకంటే కాలేజ్లో వెరిఫికేషన్ చేయించుకునే టైంలో మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీ డాక్యుమెంట్స్లో ఏ మిస్టేక్స్ ఉన్నా ఏమున్నా వాళ్ళని ఒక సొల్యూషన్ అయితే అడగండి. ఓకేనా, ఆర్ఓసి తీసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. దీని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఇంకా చాలామందికి డౌట్స్ ఉంటాయి. దానిపైన కూడా ఒక వీడియో చేద్దాం. ఈ వీడియో అర్థం కాకపోతే వెంటనే ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ని కన్సల్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా, మీరు దీంట్లో ఏమైనా మిస్టేక్స్ చేశారనుకోండి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. కౌన్సిలింగ్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయలేం. కాబట్టి క్లియర్గా అర్థమైందని భావిస్తున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.